మధుమాసం వచ్చిందని మాధవి కులికింది. మధుమాసం వచ్చిందని మాధవి కులికింది. విరబోసిన మావిరమ్మ సిరులను కురిసింది. విరబోసిన మావిరమ్మ సిరులను కురిసింది. సిరులను కురిసింది. మధుమాసం వచ్చిందని మాధవి కులికింది. విరబోసిన మావిరమ్మ సిరులను కురిసింది. వేణు సాధన యొక్క మనోగతాన్ని తెలుసుకోవడానికి ఆవిడకు ఒక ఉత్తరం రాసి తిరిగి ఆవిడ బదులివ్వకపోవడంతో భంగపడతాడు. తాను ఈ విషయాన్ని వాళ్ళ బావ లక్ష్మారెడ్డితో మాట్లాడాలని అనుకుంటాడు. కానీ లక్ష్మారెడ్డి బావ అంటే అతనికి విపరీతమైన భయం. అయినా ఆ భయాన్ని సరిదిద్దుకొని బావతో తన పెళ్లి విషయాన్ని మాట్లాడడానికి తయారవుతుంటాడు. బావతో మాట్లాడడం అంటే గొప్ప కార్యాన్ని సాధించినంత శ్రమ పడాలి. ఇంతటి శక్తి, నిర్ణయాధికారం బావకి ఎక్కడివి అని ఆలోచిస్తే, వేణు తండ్రి మరణించే ముందు ఈ కుటుంబాన్ని నీ చేతుల్లో పెడుతున్నా, పిల్లలు పెద్ద అయ్యే వరకు కంటికి రెప్పలా కాపాడుకో, నీవే పెద్ద కొడుకు అని చెప్తున్నా అని రమాకాంత్ నోటి నుండి వెలువడ్డ మాటలు ఆ ప్రభావం అని సమాధానం దొరుకుతుంది. ఎప్పుడైనా తన నిర్ణయానికి వ్యతిరేకత వస్తే ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దాంతో అంతా గప్చుప్ అయిపోతుంది. వాతావరణం చల్లబడిపోతుంది. బావకు అనుకూలంగా మారుతుంది. ఈ అధికారం చిన్నాన్న భూపతికి లేదు. కేవలం బావకు సలహాదారుడిగా, సహాయకునిగా మాత్రమే ఉపయోగపడతాడు. అందువల్ల బావంటే అంత భయం. వేణు సాధనల విషయంపై బావతో సమావేశం నిర్ణయించారు. చిన్న అన్న పొద్దున్నే వచ్చాడు. వేణుకు భయం లేదని ధైర్యం చెప్పాడు. మధ్యాహ్నం అక్కయ్యలు బావలు వస్తారని వార్త అందింది. సరళమ్మ వంట పనులు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉంది. శ్రేయోభిలాషి హనుమంతయ్య కూడా వచ్చాడు. వేణు హృదయ స్పందన క్షణక్షణానికి పెరుగుతున్నది. అది జీవన్మరణ సమస్య వల్ల తోచింది. ఏదేమైనా ఆమెను సాధించుకోవాలి. కళలను పండించుకోవాలి. చీకటి బ్రతుకుకు ముగింపు పలకాలి. బావతో ధైర్యంగా మాట్లాడాలి. కాదన్నా ఎదిరించాలి. బావ వేయబోయే ప్రశ్నలకు సమాధానాలు చివరిసారిగా అభ్యాసం చేసుకున్నాడు. అతని ముఖం పైన అప్పుడే ముచ్చెమటలు పోస్తున్నాయి. నోరు ఎండిపోతున్నది. అవన్నీ భయానికి గుర్తులన్నమాట. హనుమంతయ్య వేణును తీసుకుపోవడానికి వచ్చాడు. ఒక్కసారి నిట్టూర్చి ధైర్యాన్ని కూడగట్టుకొని కిందికి వచ్చాడు. అంతా నిశ్శబ్దం. హనుమంతయ్య బావ పక్కన వేణును కూర్చుండబెట్టారు. ఎవరూ మాట్లాడటం లేదు. వేణు గుండె చప్పుడు వేణుకే వినిపించసాగింది. కొంతసేపటికి బావనే ముందుగా మాట్లాడుతూ, వేణు, నీకు పెళ్లి చేసుకోవాలని ఉందా అని అడిగాడు. నాకైతే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. బాగా చదువుకోవాలని ఉంది. కానీ అమ్మ కోసం, కుటుంబం కోసం చేసుకోమంటే మీ ఇష్టం అని వేణు తక్కువ మాటలతో తన భావాన్ని చెప్పాడు. అందులో తన శ్రేయస్సు కన్నా కుటుంబ క్షేమమే అని ధ్వనించింది. ఆ మాటలు సత్యం కూడా. తర్వాత సాధన గురించి నీ అభిప్రాయం ఏమిటి? రెండవ ప్రశ్న బావ నుండి. వేణు మొదటి సమాధానం చెప్పినంత తొందరగా చెప్పలేదు. కొంత ఆలోచించుకున్నాడు. మరికొంత సిగ్గుపడ్డాడు. సాధన మంచి అమ్మాయే, మొదటి నుంచి తెలుసు. కాబట్టి నన్ను ఇష్టపడుతుందని అందరూ చెప్తున్నారు. కాబట్టి నాకు కూడా ఇష్టమే అన్నాడు. గుండెలో బరవంతా దిగిపోయినట్లు అనిపించింది. నుదుటిపై చెమటలను కర్చీఫ్తో తుడుచుకున్నాడు. సరే, ఆలోచిద్దాం అన్నాడు బావ. వేణు బంగ్లా పైకి వెళ్ళిపోయాడు. పంజరం నుండి బయటపడ్డ చిలక ఒక్కసారి రెక్కలను ఆనందంతో కొట్టుకున్నట్లు వేణు తన శరీరాన్ని విదిలించుకున్నాడు. వారం తర్వాత వేణు చెవులు ఒక మంచి వార్తను విన్నాయి. మనసుకు అందించాయి. అది ఉప్పొంగిపోయింది. ఉరకలు వేసింది. ఊహలలో ఊయలూగింది. ఆనందంతో ఆడుకుంది. అంతటి సంతోషాన్ని వేణు తన జీవితంలో ఎప్పుడూ పొందలేదు. తన ప్రయత్నానికి లభించిన ఘన విజయం అనుకున్నాడు. ఆ వార్త ఏమిటంటే, కర్కోటకుని వలె కనిపించిన వేణు బావ వేణు కోరికను మన్నించి
వేణుకు సాధనకు ఇష్టమైతే పెళ్లి చేసేద్దాం అన్నది. ఆ విషయం విన్న వేణులో రంగుల స్వప్నలోకం వెలిసింది. రమణీయమైన నందనవనాలు అవతరించాయి. సాధన ముగ్ధమోహనమైన సౌందర్య రూపంతో వేణు చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నది. ఇంద్రధనస్సు పల్లకీలో ఊరేగుతున్నారు. కళ కరిగిపోయింది. సుందర దృశ్యాలు మాయమయ్యాయి. నా జీవితంలో అటువంటి కార్యాలను సాధింపగలమా అనిపించింది వేణుకు. సత్యానికి స్వప్నానికి ఎంతో దూరమని వేణుకు అర్థమైంది. ఒకవేళ సాధన తనకు దక్కిన సామాన్యమైన జీవితమే కానీ అసాధారణమైన స్వప్నాలు సాధింపబడవు. కానీ వాటిలో 100వ వంతైనా సాధించగలిగితే, కొందరైనా మంచివాడని చెప్పుకుంటే, కొందరైనా తాము వేణు వల్ల బాగుపడ్డామని సంతోషపడితే తన జీవితం అదే గొప్పవరమని వేణు భావించాడు. వేణు సాధనల వివాహం దాదాపు నిశ్చయమైనట్లనని అందరూ ఊహించారు. సాధన కూడా ఆ విషయాన్ని పూర్తిగా నమ్మింది. ఊరుకు స్పష్టమైంది. కులాంతర వివాహం ఎట్లా జరుగుతుందో చూద్దామనుకున్న రెడ్డి కులస్తులంతా ఎవరి కుటుంబ సమస్య వారిదని ఊరుకున్నారు. సాధన కులస్తులు కూడా మొదటి నుండి ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అందువల్ల వారికి కులాంతర వివాహానికి ప్రతిఘటన వ్యక్తం కాలేదు. బావ అనుమతి లభించిన తర్వాత వేణుకు సాధన ఊహలే లోకమైంది. భోజనం చేసేటప్పుడు కూడా సాధన పక్కనే కూర్చొని వడ్డిస్తున్నట్లు అనుభూతి కలిగింది. వేణు జీవితపు పుస్తకంలో కూడా ఇటువంటి జ్ఞాపకాలు ఎన్నో కనిపిస్తాయి. అవి మామూలు వారికి ప్రత్యేకమైనవి కాకపోవచ్చు. కానీ చీకట్లో మ్రగ్గిపోతూ అస్వతంత్ర జీవితాన్ని గడిపే వారికి వేణు జీవితంలోని ఘటనలు సాహసోపేతమైనవే. వేణు తన జీవితాన్ని గృహ నిర్బంధ అయిన స్త్రీ జీవితంతో పోల్చుకుంటాడు. బాహ్య ప్రపంచం చూడకుండానే రేయింబవళ్ళు కదిలిపోతాయి. తీగకు పందిరి ఆధారమైనట్లు స్త్రీకి పురుషుడు ఆధారమని భావిస్తారు. అలాగే తన జీవన శ్రమంతలోని చాలా సంఘటనలు బలహీనురాలిగా చెప్పబడుతున్న స్త్రీ జీవితపు సంఘటనల వంటివేనని అతని ఉద్దేశం. వేణును చాలా సంఘటనలు వాని వెనుక దాగిన శక్తులు ఆకర్షిస్తాయి, ఆహ్వానిస్తాయి. కానీ వాటికప్పుడు పూర్తి బందీ కాడు. అందువలనే విజయాలు సాధింపగలిగాడు. తన జీవితాన్ని తాను అనుకున్న బాటలో నడపగలిగాడు. తనదైన వ్యక్తిత్వాన్ని కాపాడుకోగలిగాడు. అతని మనసులో సాధన ఎంత నిండిపోయినా చదువు పట్ల కూడా శ్రద్ధ తగ్గిపోలేదు. ఉస్మానియా మెట్రిక్ 11వ తరగతి పరీక్ష కట్టే తేదీలను తెలుపమని మిత్రులకు ఉత్తరాలు రాస్తున్నాడు. 1970 అక్టోబర్, నవంబర్లలో పరీక్షలు ఉండవచ్చుననే రుసుము కట్టే తేదీలను మార్చి, ఏప్రిల్లో ప్రకటింపవచ్చునని మిత్రులు తెలిపారు కనుక హనుమంతయ్యను, మిత్రుడు జనార్దన్ రావులను దినపత్రిక ప్రతిరోజు చూడమని చెప్పాడు. విద్యార్థుల్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. రుసుము చెల్లించిన తర్వాత కానీ పరీక్షలకు పట్టుదలతో చదవాలనిపించేదు. అదే వేణులో కూడా ఉంది. పుస్తకాలు ఉన్నాయి కానీ చదవడం లేదు. దానికన్నా బలీయమైన శక్తి సాధన పట్ల ఆకర్షణ. దాని నుండి బయటపడాలంటే పరీక్ష రుసుము కట్టాలి. అంతవరకు చదువుపైకి మనసు పోదని వేణుకు తెలుసు. దానికోసమే నిరీక్షణ. వేణు స్వగ్రామానికి 4 మైళ్ళ దూరాన ఉన్న పడమటగా గోపాల్పేట ఊర్లో పోచమ్మ గోపాలస్వామి దేవతలకు జరిగే జాతర ఉగాది నాడు మొదలై 3 రోజులు జరుగుతుంది. మొదటి రోజు దేవతల చుట్టూ హక్కులు గలవారు ముందు వరుసగా, తర్వాత తమ కోరికలను తీర్చినందుకు కృతజ్ఞతగా మరికొన్ని అలంకరింపబడిన ఎడ్లు తిరుగుతాయి. వాటిని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల వారు జాతరకు తరలి వస్తారు. గోపాల్పేట చుట్టుపక్కల దారులన్నీ కళకళలాడతాయి. జాతర అందరికీ ఒకే రకంగా కనిపించినా అనుభవించే వారికి కాలం వేరు అవకాశాలను కల్పిస్తుంది. ఆర్థిక అంశాలు కావచ్చు, అంగవైకల్యాలు కావచ్చు, సాంఘిక కట్టుబాట్లు కావచ్చు, వేర్వేరు మనస్తత్వాలు కావచ్చు. వేణు ఇట్లాంటి జాతరలకు ఎన్నింటికో వెళ్ళాడు. అందరితో ఆనందాన్ని పంచుకున్నాడు, ఆడుకున్నాడు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ అందరికీ ఆనందానికి దూరంగా కాసాగాడు. అతనిలో వికసిస్తున్న ఆలోచనలు అతనిలో మారుతున్నాయి. జాతరకు వెళ్ళినా బండి దగ్గరే ఉండిపోయేవాడు. జాతర సందడిని తన చెవుల ద్వారా విని ఆనందించాలని వేణు మనస్సులో కోరిక పుట్టిన వాడేం చూస్తాడులే అని కొందరు జాలి ప్రదర్శిస్తే, జాతరలో జనం ఉంటారు కనుక తిరగలేడని మరికొందరు పలికేవారు. వారి సానుభూతి మాటలు వేణును కలతపెట్టేవి, మనసును గాయపరిచేవి. నీకేం భయం లేదు, మేం తీసుకువెళ్తాను రా అని ఒక్క ఆత్మీయపు మాట కోసం మిత్రుల నుండి కానీ తోబుట్టువుల నుండి కానీ ఎదురు చూసేవాడు. అది అతనికి ఎప్పుడూ దక్కలేదు. అట్లా వారు రమ్మన్నా అతను వెళ్ళేవాడు కాదు. కానీ ప్రతి వ్యక్తి బలహీనుడైనప్పుడు ఇతరుల నుండి కానీ ఖర్చు లేని మాట సహాయం కోరుకుంటాడు. అట్టివే వేణు ఆశించేవాడు. అయినా దొరికేవి కావు.
అటువంటి సమయంలో నిరాశ నిస్పృహలు అతని గుండె నిండా ఆక్రమించేవి, కళ్ళను తడిచేసేవి. కానీ పరితపించకూడదు. తన బాధలు, తన కష్టాలు తనకు సంబంధించినవి, వాటిని ఇతరులకు పంచకూడదు అని నాటక మిత్రుల మాటలు గుర్తు చేసేది మనసు. వెంటనే వేణు హృదయం శాంతించేది. జాతరలోని రకరకాల చప్పుళ్ల వైపు తన వినికిడి శక్తిని తిప్పేవాడు, మనోనేత్రాన్ని నిలిపేవాడు. ఊహా ప్రపంచం కళ్ళ ముందు అవతరించేది, అందులో యథేచ్ఛగా విహరించేవాడు. జాతర దృశ్యాలను తమ్ముళ్ళు, చెల్లాయిలు, ఇతరులు చెప్పిన మాటలతో మేళవించి చిత్రాలుగా మార్చుకొని ఆనందించేవాడు. అయినా వాస్తవిక లోకం అతన్ని వెంటాడేది. పక్కనున్న పరిస్థితులు రకరకాల అనుమానాలతో కూడిన ప్రశ్నలు సంధిస్తూ సానుభూతిని ప్రకటించేవారు. మళ్ళీ హృదయంలో సూదులతో గుచ్చినట్లయ్యేది. తమ అనుమానాలను తీర్చుకోవడం తప్పు కాకపోవచ్చు, కానీ ఎదుటివారిలోని లోపాలను వెదికి బలహీనులుగా భావించి వ్యాఖ్యానించడం వేణు వంటి వారికి వర్ణనాతీతమైన బాధను కలిగిస్తుంది. అది వారు గ్రహించరు. దానికన్నా జీవితం పైన ఆశలు కలిగించి ధైర్యాన్ని పంచే మాటలు చెప్పవచ్చు కదా. ఆప్యాయంగా వేణునే సూటిగా విషయమును అడిగి తెలుసుకోవచ్చు కదా. అట్లా చెయ్యరు. వేణు తల్లినో పక్కనున్న వారినో అడిగి వారిని బాధిస్తారు. వేణు మనస్సును బాధిస్తారు. అందుకే జాతరలన్నా శుభకార్యాలన్నా వేణు విముఖత చూపేవాడు, చివరకు మానేసేవాడు. ఇంకొక అంశం కూడా వేణును ఆవేదనకు గురి చేసింది. జాతరకు కానీ ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ వేణుకి ఎవరో ఒకరు చేయూతనివ్వాలి. అతని చేయి పట్టుకోవడానికి ఇష్టంతో పోటీ పడితే సంతోషం కలిగేది. కానీ చాలా వరకు పెద్దల భయం వల్లనో, విధి లేని పద్ధతి వల్లనో, తోబుట్టువులైనందువల్లనో చేయి పట్టుకొని నడిపించేవారు. కొంతసేపటికి ఇంకొకరిని పట్టుకోమని అనేవారు. వారు నిరాకరించినప్పుడు తగువు వారిద్దరి మధ్య మొదలయ్యేది. అది వేణు విషయం వల్లనే పెద్దదయ్యేది. ఆ సమయంలో అతని పరిస్థితి నరకం కన్నా ఎక్కువే అనిపించేది. తన కారణంగా ఇతరులు తగువ పడడం వేణుకు అస్సలు నచ్చేది కాదు. చిన్నప్పుడు ఏం జరిగిందో కానీ బుద్ధి తెలిసిన తర్వాత, వయసు పెరిగిన తర్వాత అటువంటి విషయాలను భరించలేకపోయాడు. అందువల్లనే సహాయం అవసరం ఉండే ప్రయాణాలను చాలా తగ్గించుకున్నాడు. విధిలేని పరిస్థితుల్లో వెళ్ళిన ఒకచోట కూర్చొని సమయాన్ని భారంగా గడిపేవాడు. స్వప్నలోకంలో జీవించేవాడు. ఉగాది కొన్ని ప్రత్యేకతలతో వచ్చేసింది. అక్కయ్యలు ప్రత్యేకంగా పండగ జాతరల కొరకే వచ్చేవారు. వేణు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు జాతరకు వెళదామన్నారు. సరళమ్మ జీతగాళ్లతో ఎడ్లబండిని సిద్ధం చేయించింది. పిల్లలతో అక్కయ్యలను కూడా వెళ్ళమంది. వేణుని కూడా బ్రతిమిలాడారు, కానీ అతడు నిరాకరించాడు. వారితో పాటు సాధన తల్లి, సావిత్రమ్మ, మరికొందరు వెళ్ళారు. సాధన వేణు తల్లితో పాటు ఇంట్లోనే ఉండిపోయింది. ఆమె కూడా తన వల్ల జాతరలంటే విముఖత చూపుతుందేమో అనుకున్నాడు. ఒకే రకమైన అభిరుచులు ఉన్నప్పుడు ఆ కాపురం సవ్యంగా సాగుతుందని, విభేదాలు రావని వేణు నమ్మకం. అతడు రేడియో కార్యక్రమాలు వింటున్నాడు. సరళమ్మ, సాధన ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఆమె అభిప్రాయం తెలుసుకొని సదవకాశం తనకి సమయం కల్పించిందనుకున్నాడు. సంతోషించాడు. అతని ఎదనిండా సాధన ఆలోచనలే ప్రవాహమే సాగిపోతున్నాయి. కానీ ఆమెను అడిగే ధైర్యం అతనికి ఎక్కడిది? ఇంతలో తల్లి వేణుకు తినడానికి తాను తయారు చేసిన కార పెట్టింది. దాన్ని తింటూ ఆలోచిస్తున్నాడు. తల్లి, సాధన కూడా తింటున్నారు. ఆ క్షణం వేణు చుట్టూ అందమైన ఆలోచనలు, ఊహా వలయాలు అల్లుకుపోతున్నాయి. సాధన వేణు హృదయ రాణి అయినట్లు, ఆమె కోడలుగా సరళమ్మతో మాట్లాడుతున్నట్టు, వెన్నెల వెలుగులు ఇల్లంతా పరుచుకున్నట్లు పరవశించిపోయాడు. మళ్ళీ ఉగాది తనకు నిజమైన పండుగ. తోడులోని మాధుర్యాన్ని అందిస్తుంది, పచ్చని అనురాగం పంచుతుంది, చీకు చింతలు దూరమవుతాయి. సాధన శారీరకంగా దగ్గర కాకపోయినా మనసంతా నిండిపోయింది. కోడలు కాకపోయినా తల్లికి సేవ చేస్తున్నది, తనను ఊహల్లో ఊరిస్తున్నది. అతని మనసులో ఎడతెగని సాధన భావాలు పులకింతలను కలిగిస్తున్నాయి. ఇంతలో సరళమ్మ సాధనతో బావకు మంచినీళ్ళు తీసుకురారమ్మా అని చెప్పింది. తల్లి సాధనకు పరీక్ష పెట్టిందో మామూలుగా చెప్పిందో వేణుకు అర్థం కాలేదు. కానీ ఆమె ఊహించని విధంగా గ్లాసులో మంచినీళ్ళు తెచ్చి, ఇదిగో బాబా నీళ్లు అంటూ చేతికి అందించింది. అప్పుడు వేణులో కలిగిన అనుభూతి మాటలకందనిది. ఒక్కసారి ఇసుక ఎడారి పచ్చని హరితవర్ణపు వసంతమైనట్లు ఆనందం కలిగింది. సాధన స్పర్శ సోకిన గ్లాసు అమృత కలశం వలె తోచింది. మంచినీళ్లు శోభనపు గదిలో ముస్తాబైన ముగ్ధ మనోహర రూపంతో అందిస్తున్న పాలవలె పరవశించినట్లు అనిపించింది. మురిసిపోయాడు. మూగబోయిన హృదయ వీణపై రాగాలను పలికించినట్లు అనిపించింది. ఆ ఉగాది వసంత శోభల తన ముందు రాసిపోసినట్లయింది. ఆమె లయబద్ధమైన చరణ మంజీర నాదాల అతని మోడువారిన ఎదను రాగమయం చేసినట్లయింది.
మట్టి గాజుల సవ్వడి సితార మీటినట్లయింది. సాధన, ఈనాటి నుండి నీవు నాదానవు. మన బంధం ఎన్నెన్నో జన్మల సంబంధం. ఈ నవవసంతపు తొలి రోజైన ఉగాది నిన్ను నన్ను ఏకం చేసింది. నా జీవితం నీ పాదాలపై వాలిన సుమం. నీవే లేని బ్రతుకు నిరర్ధకమని చెప్పాలని ఉంది. కానీ పెదవులు కదలవు, స్వరం పదాలై పలుకవు. అంతా ఎదలోని మౌన ఘోష. మనసుకు మాటలొస్తే ఏమవుతుందో అన్న భయం. ఆ విధంగా ఆనాటి ఉగాది మధుర స్మృతి వేణు జీవిత పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖింపబడింది. మరునాటి ఉదయం అక్కయ్యలు స్వయంగా సాధన అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. పెరట్లోకి ఆ అమ్మాయిని పిలిపించి అడిగారు. సాధన కూడా నాన్న ఏది నిర్ణయిస్తే దాన్ని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. ఆస్తులున్నా లేకున్నా అంగవైకల్యం అయినా నేను బాధపడనని ఖచ్చితంగా చెప్పింది. అక్కయ్యలకు ఆ అమ్మాయిపై పూర్తి నమ్మకం కుదిరింది. పెళ్లికి అంగీకారం కూడా పూర్తయినట్లే. అదే విషయాన్ని వేణుకు చెప్పారు. తల్లి సరళమ్మ కూడా సంతోషంగా ఉంది. అన్నీ ఎరిగిన పిల్లయితే అందరినీ అర్థం చేసుకుంటుంది, ఇంటిని చక్కదిద్దుకుంటుంది, అంతకన్నా కావాల్సిందేముంది అనుకుంది సరళమ్మ. పార్వతమ్మకు కూడా పట్టింపులు ఎక్కువే, కానీ సాధన ఆమెతో కూడా చనువుగా ఉంటుంది. మంచి నూనెతో వీపు నొప్పి పోవడానికి కూడా సాధనే రుద్దేది. రేపు కోడలైన తర్వాత కూడా ఆమె సేవ తనకు తప్పక అవసరమని పార్వతమ్మ ఉద్దేశం. చెల్లెలు పావనికైతే మహాసంబరంగా ఉంది. జడ వేయడం, వంట పనులు సాధన చేస్తుందని ఆమె మురిపం. తన చదువు నిరాటంకంగా సాగుతుందని, ఒంటరితనం దూరమై తనకు తోడు దొరుకుతుందని వేణు ఆనందం. సాధన రాక కోసం ఆ ఇల్లు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నది. అనుమానాలు తొలగిపోయాయి, అడ్డుగోడలు కూలిపోయాయి. మరొక్కసారి నరహర్రావును సరళమ్మ పిలిపించింది. వేణు కూడా అక్కడే కూర్చున్నాడు. అతడు టీ తాగే సమయంలో, మామ, సాధన అభిప్రాయాన్ని మేము తెలుసుకున్నాం. నాన్న ఇష్టమే తన ఇష్టమంది. మీ మనపూర్వకమైన ఇష్టాన్ని జాగ్రత్తగా ఆలోచించి మంచి చెడ్డలను పరిశీలించి చెప్పండి. పెళ్ళైన తర్వాత ఎవరేమీ చేయలేరు, సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదంటూ వేణు ధైర్యంగా సంభాషణ ప్రారంభించాడు. అప్పుడు నరహర్రావు, వేణు, నీ ఆలోచనలు చక్కగా ఉన్నాయి. చదువుకుంటున్నావు. రేపు ఉద్యోగం వచ్చినా రాకపోయినా పంట పొలాల మీద బతకవచ్చు. నేను బ్రతికి ఉంటే నా సహాయ సహకారాలు ఉంటాయి. నీకు చూపు లేకపోవచ్చు, కానీ వివేక విజ్ఞానాలున్నాయి. సరళమ్మ సొంత చెల్లెలు కాకపోయినా చెల్లెలతో సమానం. మీ నాన్న రమాకాంత్ ఉన్నప్పుడే ఈ విషయం సరదాగా అనుకునేవాళ్ళం. రమాకాంత్ బాధల్లో ఉన్నప్పుడు ప్రస్తావించడం మంచిది కాదని ఊరుకున్నాను. అందుకే ముందుగా నేనే ఈ విషయం మీ ముందుకు తీసుకొచ్చాను. మా నుండి ఎటువంటి అభ్యంతరాలు లేవు. అపకీర్తి కలగదు. సాధన ప్రవర్తన గురించి నేనేమీ చెప్పను, మీకంతా తెలుసు. తక్కిన విషయాలు మీ ఇష్టం అని సౌమ్యంగా తన ఇష్టాన్ని చెప్పి వెళ్ళిపోయాడు. పెళ్ళి ఖాయమైపోయింది. అయితే వివాహం ఎక్కడ జరగాలన్నది వేణు ముందున్న చర్చనీయాంశం. వేణుకు ఊళ్ళో తెలిసిన వారి ముందు తాళి కట్టడం, తక్కిన పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టం లేదు. పిల్లలు పెద్దలంతా చూసి నవ్వుకుంటారని, కథలుగా చెప్పుకుంటారని, గుడి దగ్గరైతే చాలా తక్కువ మంది వస్తారని, అదే తనకిష్టమని తల్లితో తన అభిప్రాయాన్ని చెప్పాడు. వేణులో దినదినానికి ఆత్మవిశ్వాసం, ధైర్యంగా తన భావాలను ఇతరులకు చెప్పడం అధికమవుతున్నాయి. తాను బలహీనుడననే న్యూనతాభావం దూరం కాసాగింది. పెద్దవారిని గౌరవించాలే కానీ తన అభిప్రాయాలను వెల్లడించడానికి భయపడవలసిన పని లేదని వేణు నిర్ణయించుకున్నాడు. దానివల్ల తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం, అనుకున్నది సాధించడం జరుగుతుందని వేణు తన జీవిత అనుభవాల ద్వారా తెలుసుకున్నాడు. రేడియో ప్రసంగం ద్వారా, నాటకాల ద్వారా తన అభిప్రాయాలను సమర్థించుకోవడానికి కావలసిన ఉదాహరణలు, దృష్టాంతరాలను గ్రహించాడు. కనుక వేణు వాదన పటిమ తీక్షణంగాను, ఎదుటివారు సమాధానం చెప్పలేని విధంగానూ ఉండేది.